అంతర్జాతీయ వన్యప్రాణి సంరక్షణ దినోత్సవం సందర్భంగా గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి అమృత హస్తాలతోటి హనుమాన్ అనేటువంటి ఈ వినూత్నమైనటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించుకుంటున్నటువంటి ఈ శుభ సందర్భంలో ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పంచాయతీరాజ్ గ్రామీణ నీటి సరఫరా శాఖ, అటవీ పర్యావరణ శాఖ, శాస్త్ర సాంకేతిక శాఖ, వీటికి మంత్రివర్యునిగా వీటన్నిటికంటే మించి సహజంగానే స్వతహాగానే వస్తుతః పర్యాటక ప్రేమికులు, అటవీ ప్రాంత సంరక్షకులుగా ఎంతో కాలంగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి పెద్దలు, మా అందరికీ కూడా మార్గదర్శకులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి మనందరి తరపున కూడా శుభస్వాగతం పలుకుతూ ఈనాటి ఈ కార్యక్రమానికి సభా ప్రారంభం చేసినటువంటి ప్రిన్సిపల్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ శ్రీ చలపతిరావు గారు, అదేవిధంగా స్పెషల్ చీఫ్ సెక్రటరీ శ్రీ కాంతిలాల్ దండే గారు, ఈ కార్యక్రమంలో పాలు పంచుకుంటున్నటువంటి మిత్రులు శ్రీ చెల్లపల్లి శ్రీనివాస్ గారు, అదేవిధంగా గుంటూరు జిల్లా కలెక్టర్ అన్సారియా గారు, ఇంకా వేదిక మీద ఉన్నటువంటి 50 మంది పెద్దలందరికీ కూడా నమస్సుమాంజలి తెలియజేస్తూ, ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నటువంటి 50 మంది అటవీ శాఖ సిబ్బంది అందరికీ కూడా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాను. గడిచిన 18-19 నెలల కాలంలో ఎప్పుడైతే ఈ శాఖలకి అధిపతిగా శ్రీ పవన్ కళ్యాణ్ గారి కార్యక్రమాలు ప్రారంభించారో తొలి నుంచి కూడా వినూత్నమైన కార్యక్రమాలకి వేదిక అయింది అటవీ శాఖ. కుంకి ఏనుగుల నిర్వహణ విషయం కానివ్వండి, శేషాచలం అడవుల్లో ఎర్రచందనం కార్యక్రమాలకు సంబంధించిన కార్యక్రమం కానివ్వండి, నిన్నగాక మొన్న రాజమహేంద్రవరంలో అటవీ పరిశోధన సంస్థకు సంబంధించిన కార్యక్రమం కానివ్వండి, ఇవన్నీ కూడా అటవీ శాఖని ప్రజల మధ్యలోకి తీసుకురావడానికి, అటవీ శాఖ అంటే అది మనకు అర్థం కాదనుకునేటువంటి పరిస్థితి నుంచి సామాన్య ప్రజలందరూ కూడా అటవీ శాఖలో జరుగుతున్నటువంటి, పర్యావరణ శాఖలో జరుగుతున్నటువంటి వివిధ రకాల వినూత్నమైనటువంటి కార్యక్రమాలు వారందరూ అర్థం చేసుకునే విధంగా పవన్ కళ్యాణ్ గారు చూపించినటువంటి స్ఫూర్తి కానీ చొరవ కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ శాఖల్ని అత్యున్నత స్థానంలో నిలబెట్టాయనేటువంటి మాటని చెప్పడానికి నేను సాహసిస్తున్నాను. ముఖ్యంగా మీ అందరికీ మనవి చేసేది, చాలా కాలంగా మానవ జీవితాలకి వన్యప్రాణులకి మధ్య జరుగుతున్నటువంటి సంఘర్షణ, వన్యప్రాణుల్ని ప్రమాదభరితంగా భావించి భయపడేటువంటి మానవ సమాజం ఒక పక్కనుంటే, మానవ సమాజాన్ని చూసి దూరంగా పారిపోయేటువంటి పరిస్థితి వన్యప్రాణులకుంటే, అలా కాదు, రెండిటికి కూడా ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాల్ని గుర్తించి ఒకరికొకరు సపోర్ట్గా ఉండే విధంగా, ముఖ్యంగా ఏదైతే వన్యప్రాణుల వల్ల పొలాలకు కానీ పంటలకు కానీ జరుగుతున్న నష్టం కానీ, అదేవిధంగా మానవ జీవితాలకు జరుగుతున్న నష్టాన్ని కానీ తగ్గించాలి. దాంతోపాటు అదే సమయంలో వన్యప్రాణుల్ని సంరక్షించాలి. సంరక్షించడంలో కూడా కొంత వినూత్నమైన కార్యక్రమాల్ని, ముఖ్యంగా శాస్త్ర సాంకేతిక అభివృద్ధి ఏదైతే జరుగుతుందో దాని ప్రాతిపదికగా కార్యక్రమాలను చేపట్టాలి. తద్వారా మనుషులకి వన్యప్రాణులకి మధ్య ఉన్నటువంటి సంఘర్షణని తగ్గించాలనేటువంటి వినూత్నమైనటువంటి ఆలోచనతో ఇవాళ ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు చేపట్టినటువంటి ఈ కార్యక్రమం ఖచ్చితంగా మన అందరిలో కూడా చైతన్యం తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది. ఈ విషయాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ఈరోజు ప్రారంభించుకుంటున్నటువంటి ఈ కార్యక్రమం, ఇందులో ఇప్పుడే అనేక కార్యక్రమాలని శాఖ వారు ఉప ముఖ్యమంత్రి వర్యులకి తెలియజెప్పడం జరిగింది, చూపించడం జరిగింది. అందులో ప్రధానంగా
రెస్క్యూ అండ్ రిలీఫ్ వ్యాన్స్ కానివ్వండి, ఇతరత్ర ఏ విధంగా అయితే వన్యప్రాణులు జనసంచారంలోకి వచ్చేస్తే వాటిని తిరిగి సంరక్షించి వెనక్కి తీసుకువెళ్ళటం ఎలాగా, అదే సమయంలో మనుషులకి సంబంధించినటువంటి పొలాలు కానీ, వారి పంటలు కానీ, వారి జీవితాలు కానీ నష్టపోకుండా ఏ రకంగా చూడాలి, ఇది ఈ రెండింటినీ సమ్మిళితం చేసి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమంగా హనుమాన్ అనేటువంటి కార్యక్రమాన్ని ప్రారంభించినందుకు ఇది అందరికీ కూడా ఉపయోగపడేటువంటి కార్యక్రమంగా నేను మనస్ఫూర్తిగా భావిస్తూ ఈ కార్యక్రమంలో పాలు పంచుకోవడం అనేది మా అందరికీ లభించినటువంటి అదృష్టం. దాంతోపాటు ప్రజల భాగస్వామ్యం ఇక్కడ ప్రధానంగా చెప్పింది. ప్రజల భాగస్వామ్యంతోనే ఈ కార్యక్రమాలు చేయగలం. ప్రభుత్వం కొన్ని విధానాల్ని రూపకల్పన చేస్తుంది, వాటిని అమలు చేయడానికి అధికారులు ఉంటారు. అయితే అక్కడ స్థానికంగా ఉండేటువంటి ప్రజల భాగస్వామ్యం లేకపోతే ఏ కార్యక్రమం కూడా విజయవంతం కాదు. అందుకే ఒక పక్కన స్థానికంగా ఉండేటువంటి ప్రజలతో పాటు ఎవరైతే లాభాపేక్ష లేకుండా కార్యక్రమాలను నిర్వహిస్తున్నటువంటి స్వచ్ఛంద సేవా సంస్థలు ఉన్నాయో వారిని కూడా ఇందులో భాగస్వాములు చేస్తూ మొత్తంగా ఒక ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ అనేటువంటి పదాన్ని ఇక్కడ ప్రధానంగా ఉపయోగించారు. ఆ ఇంటిగ్రేటెడ్ అప్రోచ్ తోటి మనం వన్యప్రాణుల్ని సంరక్షించుకోవాలి, దాంతోపాటు ప్రజల యొక్క ఆస్తుల్ని ప్రాణాలని కాపాడాలనేటువంటి మాటతోటి ప్రారంభమవుతున్నటువంటి ఈ కార్యక్రమం నిజంగా ఉప ముఖ్యమంత్రి గారి యొక్క మస్తిష్కంలోంచి వచ్చినటువంటి ఈ అద్భుతమైనటువంటి కార్యక్రమానికి మనందరం కూడా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి కృషి చేయాలనేటువంటి మాటని ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మేము కూడా ఇతర లైన్ డిపార్ట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఇందులో ఇన్వాల్వ్ చేయాల్సి ఉంటుంది. ఐసోలేటెడ్గా కేవలం అటవీ శాఖ మాత్రమే పనిచేయగలిగేటువంటి కార్యక్రమం మాత్రం కాదు ఇది. ఒక పక్కన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్, మరో పక్కన యానిమల్ హస్బెండరీ, ఆ మాటకు వస్తే మా పర్యాటక శాఖ కూడా, ఇవన్నీ కూడా లైన్ డిపార్ట్మెంట్స్ అన్నీ కూడా ఇంటిగ్రేటెడ్ అప్రోచ్లో పనిచేస్తేనే సత్ఫలితాలు వస్తాయనేటువంటి మాట మాకు గతంలోనే పవన్ కళ్యాణ్ గారు అనేక సందర్భాల్లో తెలియజేశారు. అదేవిధంగా పర్యాటక అభివృద్ధి గురించి కూడా వారి నేతృత్వంలోనే మేము వివిధ మంత్రిత్వ శాఖలన్నీ కలిసి అనేక కార్యక్రమాలకి రూపకల్పన చేస్తూ ఉన్నాం. ఇలాగ ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమాలను చేపడుతూ ఇవాళ ప్రజల మధ్యలోకి అటవీ శాఖని, అదేవిధంగా పర్యావరణాన్ని, వీటిని బహుళ విస్తృతంగా తీసుకొస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి వర్యులకి మరొక మారు ధన్యవాదాలు తెలియజేస్తూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఈ రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం సమ్మిళితమై మేళవింపు చేసుకుని అద్భుతంగా ముందుకు సాగుతున్నటువంటి ఈ నేపథ్యంలో అటవీ శాఖ కూడా ఆ కార్యక్రమాల్ని చేతబట్టి ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇందులో పాలు పంచుకుంటున్న ప్రతి ఒక్కరికి కూడా ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం. జై హింద్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. తదుపరి మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరవ ఉప ముఖ్యమంత్రి వర్యులు గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా RRR వ్యాన్స్, ర్యాపిడ్ రెస్పాన్స్ అండ్ రెస్క్యూ వెహికల్స్, పూల్డ్ వెహికల్స్ అండ్ వైల్డ్ అంబులెన్సెస్, మనం అందరం కూడా గమనించాలి, వైల్డ్ లైఫ్కి సంబంధించినటువంటి అంబులెన్సెస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఈరోజు ఈ శుభ సందర్భంగా గౌరవ ముఖ్య అతిథి వర్యులు గౌరవనీయులు కొనిదెల పవన్ కళ్యాణ్ గారి చేతుల మీదుగా ఫ్లాగ్ ఆఫ్ జరుగుతున్నటువంటి ఈ శుభ సందర్భం RRR వ్యాన్స్, పూల్డ్ వెహికల్స్, వైల్డ్ లైఫ్ అంబులెన్సెస్కి సంబంధించినటువంటి లాంచింగ్ని మనం చూస్తున్నాం. ప్రత్యేక ర్యాపిడ్ రెస్పాన్స్ మరియు రెస్క్యూ వ్యవస్థ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 100కు పైగా ప్రత్యేకంగా రూపొందించినటువంటి RRR వాహనాలు వినియోగం, పూల్డ్ వాహనాలు మరియు వన్యప్రాణి అంబులెన్సెస్ రక్షణ కేసులు, ఈ విధంగా చక్కటి పరికరాలతో అత్యవసర వైద్య సేవలను అందించేందుకు ముఖ్యంగా GPS ట్రాకింగ్ వ్యవస్థతో ఇవి సంఘటన స్థలానికి వేగంగా చేరుకుని ప్రాణాలను కాపాడే సామర్థ్యంతో సిద్ధమవుతున్నాయి. వన్యప్రాణులకు వేగవంతమైన మరియు సురక్షితమైనటువంటి రక్షణ, శిక్షణ పొందినటువంటి స్పందన బృందాలు, ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్, రాష్ట్ర వ్యాప్తంగా వెటర్నరీ వైద్య నెట్వర్క్కు నిపుణులైనటువంటి NGOస్తో భాగస్వామ్యంగా మానవీయ మరియు శాస్త్రీయ విధానాలకు చక్కటి రూప